2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా. మద్య నిషేధం చేస్తా అన్నాడు, కానీ రికార్డు స్థాయిలో మద్యం అమ్ముతున్నాడు. మద్యంలో జగన్ ది హోల్సేల్ వ్యాపారం అయితే వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలది రిటైల్ వ్యాపారం. మద్యం మీద జగన్ ఏడాది బుక్కుడు ఎంతో తెలుసా? రాష్ట్రంలో రోజు 80 లక్షల మంది ఒక్కొక్కరు సగటున 200 రూపాయల విలువైన మద్యాన్ని సేవిస్తున్నారని అంచనా. ఆ విధంగా మద్యం అమ్మకాల మొత్తం ఏడాదికి 58,400 రూపాయల కోట్లు. 200 రూపాయల విలువైన మద్యాన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు 25 రూపాయలే. ఆ లెక్కన ఒక ఏడాదిలో అమ్మే మద్యం తయారీ ఖర్చు 7,300 కోట్లు. అంటే లాభం 51,100 కోట్లు. అయితే జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్ర మద్యం ఆదాయం ఏడాదికి గరిష్టంగా 18,000 కోట్లు. మరి మిగతా 33,100 కోట్లు ఎక్కడికి పోతున్నాయి? తాడేపల్లి క్యాంపస్ కే కదా. ఈ లెక్కలు తెలియకుండా ఉండాలనే ఏపీలో మద్యం షాపుల దగ్గర క్యాష్ కొట్టు, క్వార్టర్ పట్టు విధానం పెట్టాడు జగన్. ఏ వైన్ షాప్ లోనూ ఆన్లైన్ పేమెంట్ ఉండదు. మద్యం అమ్మకాలతో ఏడాదికి ఎంత లేదన్నా 30,000 కోట్లు వెనకేసుకుంటున్నాడు జగన్. కానీ జగన్ అమ్మించే కల్తీ జే బ్రాండ్స్ మద్యంతో రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది వివిధ రోగాల బారిన పడి అల్లాడుతున్నారు. వీళ్లంతా పేదలే జగన్. నీ స్వార్థం కోసం ఇన్ని కుటుంబాలను నాశనం చేసిన నీకు ఓటు అడిగే హక్కు